నమస్తే అండి. నేను ప్రస్తుతం నెల్లూరులోని ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం పోలింగ్ కేంద్రం వద్ద విచ్చేసి ఉన్నాము. ఇక్కడ ఓటరు ఉదయం 7 గంటల నుంచే తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి బారులు తీరి ఉన్నారు. ఈ ఓటింగ్ అనేది సాయంత్రం 6 గంటల వరకు కొనసాగుతుంది. ప్రతి ఒక్కరూ ఇక్కడికి ఓటు హక్కును వినియోగించుకోవడానికి వచ్చి ఉన్నారు. ఉదయం నుంచే ఓటింగ్ స్టార్ట్ అయిపోయిందండి. ఇక్కడ ఏర్పాట్లు కూడా కట్టుదిట్టమైన ఏర్పాటు చేసి ఉన్నారు. ఓటర్ సౌకర్యార్థము ఇక్కడ మంచినీటి సౌకర్యం, షామియానాలు, మెడిసిన్స్, అలాగే ఓటర్ హెల్పింగ్ లైన్లు కూడా ఇక్కడ ఏర్పాటు చేసి ఉన్నారని మనం ఓటర్తో మాట్లాడి ఎలాంటి ఏర్పాట్లు చేసి ఉన్నారో వాళ్ళని కూడా అడిగి తెలుసుకుందాం రండి. నమస్తే మేడం, ఏర్పాట్లు ఎలా ఉన్నాయి మేడం? ఏర్పాట్లు బాగానే ఉన్నాయమ్మా. కాకుంటే లేడీస్కి సపరేట్గా, జెంట్స్కి సపరేట్గా ఉంటే సమ్మర్ కదా, ఇప్పుడు అందరు కలిపేసేసరికి పెద్ద క్యూ అయిపోతా ఉంది. అందరూ కొంచెం ఏజ్డ్ వాళ్ళు, హెల్త్ ప్రాబ్లమ్స్ అలా ఉంటాయి కదా అని నా ఇది. అది ఇంకేం లేదమ్మా. సార్ నమస్తే సార్, ఇక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి సార్? ఓటు వినియోగించుకోవడానికి వచ్చినప్పుడు ఏర్పాట్లు బాగానే ఉన్నాయి, ఏం ఇబ్బంది లేదు. ఓకే సార్ నమస్తే సార్. ఏంటి సార్ హెల్ప్ లైన్? హెల్ప్ లైన్ మేడం. ఎట్లా సార్? మళ్ళీ పర్సన్ వచ్చినప్పుడు ఒక నేమ్తో కానీ, మొబైల్ నెంబర్తో కానీ, ఎపిక్ నెంబర్తో కానీ సెర్చ్ చేసి వాళ్ళకి సీరియల్ నెంబరు, పార్టీ నెంబర్ రాసిచ్చి పంపిస్తున్నాం మేడం. అంటే మామూలుగా స్లిప్ తెచ్చుకోని వాళ్ళకి, స్లిప్ తెచ్చుకున్న వాళ్ళకి కానీ వాళ్ళకి డౌట్ ఏదైనా ఉంటే డౌట్ క్లారిఫై చేసి పంపిస్తున్నాం. అదే. థ్యాంక్ యూ. ఏంటి మేడం ఏర్పాట్లు? మేడం, ఇప్పుడు ఎలక్షన్ ఓట్లకు వచ్చే వాళ్ళు ఎవరైనా పెద్దోళ్ళు కానీ ఎవరైనా ఉంటారు కదా, వాళ్ళు ఏదన్నా పడిపోయినా మనము చూసుకునేకి ఓఆర్ఎస్ ప్యాకెట్లు ఎటువంటి ఇచ్చేకి, మెడిసిన్స్ ఏదన్నా కావాలి సప్లై చేయమని చెప్పన్నారు మేడం. ఏ డిపార్ట్మెంట్ తరపున ఏర్పాటు చేశారు? మెడికల్ డిపార్ట్మెంట్ మేడం. మెడికల్ డిపార్ట్మెంట్ తరపున. అంటే ఎట్లా మేడం, ఏమేమి టాబ్లెట్స్ ఇస్తున్నారు వచ్చిన ఓటర్స్కి? మనం ఎక్కువగా ఓఆర్ఎస్ ఇస్తాం మేడం. ఓఆర్ఎస్ అంటే ఎండలకి కళ్ళు తిరిగి పడిపోతారు కదా. థ్యాంక్ యూ మేడం.